తనను సాధారణ కార్యకర్తగా ఉండమని సీఎం జగన్ ఆదేశిస్తే జెండా మోస్తూ పనిచేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి అమర్నాథ్. తనకు వైసీపీతో 10 ఏళ్ల అనుబంధం ఉందని, భావోద్వేగం సహజమని అన్నారు. షర్మిల కాంగ్రెస్లో చేరికపైన కూడా స్పందించారు. మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. గుడివాడ అమర్నాథ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, నిన్న ఇంత ఉద్వేగానికి గురవడానికి గల కారణం ఏంటి? ఈ అటాచ్మెంట్ అనుకోవాలా? రాజకీయం అనేది కేవలం మనం ప్రజలకు సేవ చేయడం, కార్యకర్తల్ని గ్రామాల్లో తిప్పడం, మనకు అవసరమైనప్పుడు ఓట్లు అడగడం, లేదా మన అవసరాలని లేదా పార్టీ అవసరాల కోసం వాడుకోవడం అనేటువంటి కాదు. రాజకీయం అంటే, రాజకీయ పార్టీ అంటే ఒక కుటుంబం లాంటిది. సో కుటుంబంలో ఉన్నటువంటి కార్యకర్తలు, పార్టీలో ఉన్నటువంటి నాయకులతో అనేటువంటిది ఇట్స్ అన్ ఎమోషనల్ బాండింగ్. సో డెఫినెట్గా దాదాపు 10 సంవత్సరాలుగా వారితో ఉన్నటువంటి అవినాభావ సంబంధం, నాకు ఇందులో ఉన్నటువంటి నాయకులు పెద్దలు దిలీప్ గారు లాంటి వాళ్ళు అయితే నన్ను ఎత్తుకొని తిప్పినటువంటి వారు. కొన్ని అధికారిక కార్యక్రమాల వల్ల కాస్త అటు ఇటుగా దూరంగా ఉండొచ్చేమో, కానీ గడిచినటువంటి 5 సంవత్సరాలు 2014 నుంచి 19 మధ్యలో వారితో కుటుంబ సభ్యుల్లా మధ్యాహ్నం భోజనాలు కానీ, రాత్రి కానీ, లేదా రాత్రి పగలు తేడా లేకుండా పార్టీ కార్యక్రమాలు తిరిగినప్పుడు కానీ ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్ డెఫినెట్గా భావోద్వేగానికి గురైనటువంటి మాట వాస్తవం. అంతే తప్ప దాన్ని ఏదో రకంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ని రోజులు ఇంత హుందాగా గుంభనంగా ఉన్న మీరు ఒకసారి కన్నీళ్ళు పెట్టుకునేసరికి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి ఎమోషన్స్ అనేటువంటి ఉంటాయి. ఎమోషన్స్ లేకుండా ఏ మనిషి ఉన్నాడంటే మనిషే కాదు. సో డెఫినెట్గా ఒకసారి అంటే ఒక లీడర్గా మనం కొంతమంది ఏమంటారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు, కొంతమంది డిఫరెంట్ మైండ్ సెట్తో చూస్తుంటారు. కానీ ఏదేమైనప్పటికీ ఎమోషనల్ ఫీలింగ్, ఎమోషనల్ బాండింగ్ అనేటువంటిది డెఫినెట్గా నా పార్టీ నాయకత్వంతో, కార్యకర్తలతో, ముఖ్యంగా అనకాపల్లి నియోజకవర్గం నా కుటుంబానికి కానీ, నాకు కానీ రాజకీయంగా పునర్జన్మనిచ్చారు. ఈరోజు ఈ స్థాయిలో నిల్చోబెట్టారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా నాకంటూ గుర్తింపును తీసుకొచ్చారంటే అది కేవలం అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకు కష్టం మాత్రమే నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందని బలంగా నమ్మాను. కాబట్టి నేను కానీ, నా పిల్లలు కానీ, నా కుటుంబం కానీ ఎల్లప్పుడూ నియోజకవర్గానికి, నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ జీవితంలో రుణపడి ఉంటారు. ఇన్ని రోజుల నుంచి కూడా మీరు చెప్తున్నారు, అవసరమైతే నాకు అప్పగిస్తే జెండా కూడా మోస్తాను. అట్లాంటి వ్యక్తికి అసలు ఏ క్రైటీరియా ప్రకారం మీకు సీటు మార్పు చేయాల్సి వచ్చింది అనుకుంటున్నారు? అంటే చాలా సమీకరణలు ఉన్నాయి, సామాజిక సమీకరణలు ఉన్నాయి, రాజకీయ సమీకరణలు ఉన్నాయి, లేదా నా అవసరం వేరే దగ్గర ఉంది అని అనుకోవచ్చు, లేదా నా అవసరం ఒక దగ్గర కాదు అన్ని దగ్గరలా అవసరం పడవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే చివరికి ఎన్నికల్లో చేయాల్సిందేంటి? జెండా పట్టుకొని తిరగడం. అది ఒక పార్టీ కార్యకర్తగా అయినా, పార్టీ నాయకుడిగా అయినా, అభ్యర్థిగానైనా మా బాధ్యత జెండా పట్టుకొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని రేపు ముఖ్యమంత్రి గారిని రెండోసారి రాష్ట్రానికి అధికారంలోకి తీసుకురావాలనేటువంటిది మా తాపత్రయం. సో దానికోసం పనిచేస్తాం. ఈ రోజుకి కాదు, ఎప్పటికైనా నా స్టాండ్ అదే, ఆ స్టాండ్లో మార్పు ఉండదు. అంటే ఒకటి ఫైనల్గా గుడివాడ అమర్నాథ్ గారికి సంబంధించి భవిష్యత్తులో ఏ పొజిషన్లో చూడొచ్చు అనుకుంటున్నారు? మీ కార్యకర్తలే కావచ్చు, మీ శ్రేయస్ కోరుకున్న పర్మనెంట్ పోస్ట్ పార్టీలో ఎప్పుడు కూడా కార్యకర్త. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బలమైనటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, అమ్మ విజయమ్మ గారు మాత్రమే పార్టీలో పదవుల్లో ముందు రాజీనామా చేసి వచ్చినటువంటి వారు ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా పార్టీని మొదలుపెట్టారు. ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఈరోజు వేలాది మంది సర్పంచులు, వేలాది మంది ఎంపీటీసీలు, ఈరోజు జెడ్పీటీసీలు, అలాగే కొన్ని లక్షలాది అధికారిక పోస్టులో ఉన్నారంటే ఇదంతా కూడా కార్యకర్తల తాలూకు కష్టం. సో డెఫినెట్గా ఏ పోస్ట్ అని అంటే పర్మనెంట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సైనికుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని రేపు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడంలో, ఆయన ముఖ్యమంత్రి చేసిన దాంట్లో మా పాత్ర ఉంది అని చెప్పి అనిపించుకోవాలనేటువంటిది ఆ హోదా తప్ప మరొకటి ఏది కోరుకోవట్లేదు. ఏది ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి వరకు వైఎస్ ఫ్యామిలీకి అండగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు రేపు పొద్దున్న అదే ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి షర్మిల గారు వేరే పార్టీ నుంచి అయితే పోటీలో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ప్రచారం చేయొచ్చు. అప్పుడు ఎలా ఉండబోతుంది? ఏం చెప్తారు షర్మిల గారు పార్టీ మారడం విషయంలో? ఎవరు అవి ఈ ప్రజాస్వామ్యంలో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. కొన్ని వందల జాతీయ పార్టీలు, కొన్ని వేల ప్రాంతీయ పార్టీలు, ఈరోజు దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. సో ఒక ఇండివిజువల్గా ఎవరి ఎజెండా లేదా విధానం అనేటువంటిది వాళ్ళ ఇండివిజువల్కి బట్టి ఉంటుంది తప్ప ఒక ఇండివిజువల్ తీసుకున్నటువంటి నిర్ణయానికి దానికి అందరూ కట్టుబడి ఉండాలన్నటువంటి అవసరం లేదు. ఈరోజు ఇదే ప్రశ్న మరి మీరు బాలకృష్ణని, పురంధేశ్వరిని అడగాల్సింది కదా. మరి బాలకృష్ణ తెలుగుదేశంలోనే, పురంధేశ్వరి బీజేపీలో ఉంది, ఎందుకున్నారని అడగాల్సింది కదా. సో ఇది ఆ ఇండివిజువల్ డెసిషన్స్. సో షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి గారి కూతురిగా మాకు గౌరవం, మాకు అభిమానం ఎప్పుడూ ఉంటుంది.
జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి అనుకున్నాం. మేము ఆ విధానంలో వెళ్తున్నాం. షర్మిలమ్మ తెలంగాణలో వారు పార్టీ పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు, పార్టీ పెట్టారు. వారి ఒక నిర్ణయం తీసుకున్నారు, ఈరోజు పార్టీని విలీనం చేసుకున్నారు. మరి ఈ విధానాల్లో ఇండివిజువల్ వారి నిర్ణయాల్లో ఎవరితో వెళ్ళాలనేటువంటిది ఇండివిజువల్స్గా మా నిర్ణయం. మాకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి కావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ అధికారంలోకి రావాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటిది మా తాపత్రయం. షర్మిలమ్మ గారు ఎక్కడున్నా ఎలాగున్నా బాగుండాలని చెప్పి కోరుకుంటాం తప్ప వారు ఏ పార్టీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆవిడతో వెళ్ళాలనేటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి అవసరం లేదనేటువంటి నా అభిప్రాయం. సో మొత్తానికి చూడొచ్చు గుడివాడ అమర్నాథ్ తాను ఆ ఉద్వేగానికి లోనైంది. 10 సంవత్సరాల పాటు కార్యకర్తలతోనూ పార్టీ నాయకులతోనూ కలిసి ఉన్నాము. వాళ్ళే నన్ను ఎత్తుకుని పెంచినటువంటి వాళ్ళందరి ముందు ఎమోషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకున్నా అని చెప్తున్నారు. అదేవిధంగా వైఎస్ షర్మిల కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి నచ్చిన పార్టీలో జాయిన్ అవ్వచ్చు. వైఎస్ బిడ్డగా మాకైతే అభిమానం ఉంటుంది. రాజకీయ పార్టీలుగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. సీఎం జగన్ని మళ్ళీ రెండోసారి సీఎం చేయడమే మా ధ్యేయమని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి.